భాగం 2 ఉపాధ్యాయుడి ప్రోత్సాహం. రవి తన స్కూల్ ఉపాధ్యాయుడు మల్లేశం గారికి చెప్పాడు. మల్లేశం గారు చాలా చొరవగా రవిని ప్రోత్సహించారు. ఈ గోళం భూమి సమీపానికి రావడం అంటే ఇది అరుదైన అవకాశం అని చెప్పారు. రవి, నువ్వు నీ పరిశోధనను కొనసాగించు. ఇది కొత్త రహస్యాల కోసం మాకు దారితీసే అవకాశం కావచ్చు అని ఆయన సూచించారు. భాగం 3 రహస్య సంకేతం. స్టారీ ఆ వింత నక్షత్రం నుంచి నిరంతరం సంకేతాలను స్వీకరిస్తోంది. ఈ సంకేతాలు ఏదో రహస్యమైన పంపిస్తున్నట్లు అనిపించాయి. సంకేతాలు డీకోడ్ చేయగలుగుతామా అని రవి మరియు అతని స్నేహితురాలు అనన్య ప్రయత్నం చేశారు. అప్పటివరకు దానిని భూమిపై ఎవరూ గుర్తించలేదు. ఈ సంకేతాలను డీకోడ్ చేయగా ఒక ఎలక్ట్రానిక్ మెసేజ్ లాంటి సంక్షిప్త సమాచారం బయటపడింది. అది శక్తి పరికరాన్ని గురించి చెప్పే విధంగా ఉంది. ఆ సమయంలోనే భాగం 4 అద్భుత యాత్ర ఆహ్వానం. రవి చేసిన ప్రయోగాల వల్ల కొత్త గ్రహం కనుగొనబడింది. ఖగోళ పరిశోధన కేంద్రం నుంచి రవికి ఆహ్వానం వచ్చింది. అతనిని ఒక చిన్న అంతరిక్ష ప్రయాణానికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అనన్య కూడా ఈ యాత్రలో రవికి సహాయంగా ఉంది. అనన్యకు కూడా ఆహ్వానం వచ్చింది. అంతరిక్ష నౌక ఆస్ట్రాయిక్స్ ద్వారా రవి. భాగం 5 ఇతర గ్రహజీవుల పరిచయ. ఆ గ్రహం పైన రవి, అనన్య ఎవరూ ఊహించని దృశ్యాన్ని చూశారు. మెరిసే నగరాలు, నీలిరంగు వలయాలతో కప్పబడిన ఇళ్లతో కూడిన గ్రహం. అక్కడ లూమెన్స్ వారు రవిని సంతోషంగా ఆహ్వానించారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.